నాను గాని మంత్రదండం తీసి హాంఫట్ అని గాల్లో తిప్పానంటే సంపద సృష్టి జరిగిపోతుంది అన్నంతగా బిల్డప్ ఇచ్చారు చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో. సీఎం అయ్యాక సంపద ఏది సార్ అని అడిగితే సందమామ కథలు చెప్తున్నారని సెటైర్లు వేస్తున్నారు వైఎస్ఆర్సీపీ లీడర్లు. నమస్తే సార్, మాట్లాడండి సార్, మాట్లాడండి. నేను ఎప్పుడు వచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. టెక్నాలజీని కనిపెట్టిందే మీరని అందరికీ తెలుసు కదా, మళ్ళీ గుర్తు చేయడం ఎందుకు? టెక్నాలజీ మాట్లాడకపోతే నా మీటింగ్ కూడా కంప్లీట్ కాదు. టెక్నాలజీ, బయాలజీ అవన్నీ తర్వాత సార్, ముందు ఆ సూపర్ 6 హామీలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ప్రజలు అక్కడ మొత్తుకుంటున్నారు. మీకు కూడా ఓసారి కోరికలు ఎక్కువ ఉంటాయి, అన్నీ మీరే చేయండి సార్ అని. ఏమన్నారు? ఏంటది? గొంతమ్మ కోరికలా? ప్రజలయ్యి గొంతమ్మ కోరికలా? ఎంత మాట అన్నారు సార్. అంటే సూపర్ 6 హామీలు ఇప్పుడు అమలు చేయరామేంటి? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే అన్ని చేస్తాను, కానీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కావాలా? ఎన్నికల ముందు ఏం చెప్పారో గుర్తుందా? ఓ పైలట్ చూడండి. నా దగ్గర ఆ అభివృద్ధి మంత్రం ఉంది, తప్పకుండా కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. తమ్ముళ్ళు, ఇది ఊహించుకున్నప్పుడు కలే కదా మీకు. చూసారా, అప్పుడు మీ దగ్గర ఏదో మంత్రదండం ఉంది. పాతాళ భైరవ సినిమాలో నేపాల మాంత్రికుల్లాగా హాంఫట్ అని ఆ మంత్రదండం గాల్లో ఆడించి సంపద సృష్టిస్తానని రాగాలు తీసుకుంటూ చెప్పారు. ఇప్పుడు అల్లావుద్దీన్ దీపం, అక్షయ పాత్ర కావాలంటున్నారు. ఎలా వస్తాయి సార్ మీకు ఇలాంటి ఐడియాలు? నేను సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, పెంచిన ఆదాయం నేను చెప్పిన ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6కి ఇవ్వాలి. ఒప్పుడు సృష్టిస్తారు, ఒప్పుడు పెంచుతారు, ఒప్పుడు ఇస్తారు అని నిలదీస్తున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక మీరు ఆ మంత్రదండం తీయాల్సిందే.